సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నారు ప్రజలు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పాలన నచ్చలేదని ఓటు రూపంలో చెబుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓడిపోవటమే ఆ పార్టీ దారుణ పాలనకు నిదర్శనం. మంత్రి దామోదర దత్తత గ్రామంలోనూ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు ప్రజలు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను మరచి ప్రజలను ఆ మోసానికి ప్రతీకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం నేతలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో చిత్తు చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ అగ్రనాయకులను ప్రజలు హ్యాండ్ ఇస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నారు ప్రజలు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పాలన నచ్చలేదని ఓటు రూపంలో చెబుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓడిపోవటమే ఆ పార్టీ దారుణ పాలనకు నిదర్శనం. మంత్రి దామోదర దత్తత గ్రామంలోనూ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు ప్రజలు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను మరచి ప్రజలను దారుణంగా మోసం చేసింది. ఆ మోసానికి ప్రతీకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం నేతలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో చిత్తు చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ అగ్రనాయకులకు ప్రజలు హ్యాండ్ ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి షాక్ ఇచ్చారు జనం. కడియం ఇలాకాలో గులాబీ జెండానే ఎగిరింది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ననుబాల మొగిలి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై 300 ఓట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడియం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండాకే జై కొట్టారు. కేసీఆర్ పై కొండంత విశ్వాసంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, అరాచకాలకు ఎదురొడ్డి గెలిచారని బీఆర్ఎస్ సర్పంచ్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు నిలబడ్డారన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. స్వయంగా సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవటం పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుందన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గ్రామాల్లో అయితే ప్రజలిస్తున్న రిజల్ట్ తోటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది అని అనుకోవచ్చా? స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో ప్రగతి పూర్తిగా చూసిపెట్టిపోయినటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెకు ప్రతి నెల నిధులిచ్చి గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలైతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే ప్రగతిలో పెరిగినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పల్లెల అభివృద్ధి అంతా గుర్తుపడిపోయింది. ఆ గ్రామాలకు నిధులు కూడా ప్రభుత్వం ఇయ్యలేనటువంటి పరిస్థితి. స్థానిక సంస్థలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేనటువంటి నేపథ్యం చూసాము. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా పూర్తిగా రాకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ హయాంలో ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టింది. అన్ని రకాలుగా అభివృద్ధిలో కుంటుపడుతున్న నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే తీవ్ర గుణపాఠం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సొంత గ్రామాల్లోనే ఆ పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటమి కల్పిస్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడతలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో 82 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 42 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా భారీగా గెలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ప్రజలైతే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన సొంత గ్రామం రంగారెడ్డి గూడాలో కూడా ఆయనకు ఎదురుగాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రెండో విడతలో దేవరకద్ర ఎమ్మెల్యే మన్సూర్ రెడ్డి సొంత ఊరు దమద్నాపూర్ లో కూడా దాదాపు 100 ఓట్ల పైచిలకతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడత, అదేవిధంగా రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే షాక్ తగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మైపాడ్ ఎమ్మెల్యే సొంత వదిన ఆయన స్వగ్రామంలో ఓటమి చవిచూశారు. ఎవరైతే ఆయన ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రలోభాలకు గురి చేశారు, తిరిగి మమ్మల్ని ఓడించిన నేపథ్యంలో మేము ఏదైతే ఇచ్చినటువంటి నిధులు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ఆ గ్రామంలో ఆమె వదిన, ఎమ్మెల్యే వదిన అయినటువంటి ఆమె స్వయంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మంత్రి దామోదర్ రాయనరసింహ దత్తత గ్రామంలోనూ షాక్ ఎదురైంది. అదేవిధంగా కడియం థియరీకి సంబంధించినటువంటి మొత్తం ఆయన పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన బలపరిచి ప్రచారం నిర్వహించినప్పటికీ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఎనలేని ఆదరణ కల్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఆయనను గెలిపించింది. బీఆర్ఎస్ గతంలో ఆ నియోజకవర్గానికి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి పార్టీని నమ్మక ద్రోహం చేసి ప్రజలను ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఆయనకు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయనను నమ్మించి మోసం చేసిన నేపథ్యంలో వారంతా కసిగా ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎదురుగాలి కలుగుతున్నటువంటి పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకము దాటుతూ వస్తున్నారు. అనివార్య కారణాల వల్ల, ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆగిపోతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3000 కోట్ల నిధులు ఆగిపోయాను. ఇప్పటికీ అభివృద్ధి పూర్తి స్థాయిలో గ్రామాల్లో కుంటుపడిపోయిన నేపథ్యంలో అనివార్యంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనూహ్యంగా షాకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రెండో విడతల్లోనూ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రదీప్, మీరు అన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి సొంత గ్రామంలోనే అంటే గెలుపును దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అటు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి వర్గ విభేదాలు కావచ్చు, వాళ్ళ పొంతలనేని పాలన కావచ్చు, వాళ్ళ నిర్ణయాలతో కావచ్చు, రెబల్ అభ్యర్థి అక్కడ గెలుపొందిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరో చోట కాంగ్రెస్ నేతలకు అలాగే రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ వాళ్ళకి కూడా గొడవలు జరుగుతున్నాయి. మరోపక్క జంపింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా ఇలాంటి షాకే తగిలింది కదా. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలైతే తీర్పిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేసింది. గతంలో
బీఆర్ఎస్ టైంలో అయితే సర్పంచ్ గా పనిచేసిన వారికి అనేక రకాలుగా అన్ని వివిధ అయితే నిధుల నుంచి పనిచేశారు. వారందరికీ బిల్లులను పెండింగ్ లో పెట్టింది. వారంతా మాజీ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఇప్పటికీ ప్రభుత్వంపై పోరాడుతూ వస్తూ ఉన్నారు. ఈ పెట్టినటువంటి నిధులను మాకు మంజూరు చేయాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. పెండింగ్ బిల్లులు అయితే చాలా 2 ఏళ్ల కాలం నుంచి గ్రామంలో నిధులు లేక కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న గ్రామంలో అయితే పారిశుద్ధ్యం సంబంధించి క్లీనింగ్ సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా పంచాయత్ సెక్రటరీలకు నిధులు లేవు, అదేవిధంగా ఎంపీడీయూలకు నిధులు లేవు. అయితే గ్రామాల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం కుంటుపడింది. అభివృద్ధి అనేది 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ హామీలు అమలు చేయడమే, రెండోది ఆ రకంగా అభివృద్ధి గ్రామాల్లో లేకపోవడం, పారిశుద్ధ్యం లేకపోవడంతో వారంతా ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా జంపింగ్ ఎమ్మెల్యేలు. మరోవైపు మీరు చెప్పినట్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా, యశస్వి రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రత్యర్థి వర్గం తయారైంది. వారంతా వారికి గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు తీర్పిస్తారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దయాకర్ రావు పనిచేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా దయాకర్ రావు ఆ నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసి అనేక రకాల అభివృద్ధులు చేశారు. ఈ నేపథ్యంలో వైపు ప్రత్యర్థి వర్గం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి దయాకర్ రావు పనిచేసిన నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక నేపథ్యం కనిపిస్తారు. ఓవరాల్ గా అయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో ప్రజలైతే చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా గణేష్ గారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆ ప్రజలంతా ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వైపు పట్టం కడతా ఉన్నారు. గణేష్ గారికి అయితే వ్యతిరేకంగా తీర్చిదిద్దిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా గెలవలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మీరు చెప్పినట్టుగా మంత్రి దామోదర్ రాయనరసింహ దత్తత తీసుకున్నటువంటి గ్రామంలోనూ కాంగ్రెస్ తీవ్ర పరాభావం తగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి తీరైతే మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల కాలంలో గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధిని చూస్తూ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు, ముఖ్యంగా ఓటర్లు అయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా తీర్చిదిద్దినటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ప్రదీప్, ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొంత మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాసెస్ కూడా పూర్తవడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా మీరు అన్నట్టుగా అయితే కౌంటింగ్ డిలే కావడానికి కొంత రాజకీయ కోణం కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొద్దిగా ఆలస్యం అయితే అధికారులు, పోలీసులంతా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం చిట్యాల మండలం, నగరకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఏదైతే పోలింగ్ అయినటువంటి బ్యాలెట్లను, ఒరిజినల్ బ్యాలెట్లను మోరీలలో పడేసి ఏదైతే తప్పుడు బ్యాలెట్లను, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్యాలెట్లను వాళ్ళు అయితే కౌంటింగ్ చేసి వారిని అధికారికంగా ప్రకటిస్తే దాని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వెనుదుమారని చెప్పింది. అక్కడ అయితే మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుమతి లింగయ్య అక్కడ గ్రామంలో వెళ్లి ఆందోళన చేశారు. అటు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జగన్ రెడ్డి, అదేవిధంగా ఇతర నేతలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కలెక్టర్ కూడా దాని మీద ఎంక్వైరీకి ఆదేశించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అధికార పార్టీకి అధికారులు ఏదైతే రిటర్నింగ్ అధికారి కావచ్చు, పోలీసులు కావచ్చు కొమ్ము కాస్తా ఉన్నారు. ఎలక్షన్ ఏదైతే ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఆలస్యం చేయడం వెనుక అధికార పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చే విధంగా, అనుకూలంగా కౌంటింగ్ జరిగే విధంగా, ఒకవేళ ఓడిపోయినా వారికి అనుకూలంగా తీర్పిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా కొంత బీఆర్ఎస్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నాయి. కౌంటింగ్ ఆలస్యం వెనుక అధికార పార్టీకి మేలు చేసే కుట్ర జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.